పురావస్తు శాఖ పరిధిలోని కోటను విద్యార్థులు తిలకించారు. మండల కేంద్రమైన సిద్ధవటం కోటను కడప నగరంలోని జేఎస్ఓఎస్ ఆర్గనైజేషన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అకాడమీకి చెందిన 67 మంది విద్యార్థులు కోటలోని మొదటి ముఖద్వారం, మంటపాలు, పార్క్, దర్గా, రాణిస్థానపు ఘట్టం, పలు పురాతనమైన శిల్పాలు తిలకించారు. ఈ సందర్భంగా గురువారం ఉపాధ్యాయుడు శ్రీను మాట్లాడుతూ కోటలోని పురాతనమైన కట్టడాలు తిలకించి విద్యార్థులకు అలనాటి రాజులు పాలించిన కోట విశిష్టతపై విద్యార్థులకు తెలిపామని, సిద్ధవటం మహాపుణ్యక్షేత్రమైన గ్రామమని, శ్రీశైలంకు దక్షిణ ముఖద్వారంలో భాగంగా ఉన్న సిద్ధవటం సిద్ధులు తపస్సు చేసిన మహాపుణ్యక్షేత్రం గురించి విద్యార్థులకు తెలియజేశామని, కోటలో టూరిస్టులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి కోటను అభివృద్ధి పదంలో నడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జేఎస్ఓఎస్ ఆర్గనైజేషన్లో బయాలజీ టీచర్గా పనిచేస్తాను. నా పిల్లలందరూ ఈరోజు ఇక్కడ సిద్ధవటం కోటని చూడడానికి పురాతనంగా ఉంది కదా, దీన్ని చూడడానికి తీసుకొని వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఒక 3 years బ్యాక్ వచ్చాము. అప్పటికి ఇప్పటికీ చాలా విగ్రహాలు లేవు అక్కడ లింగం ఒకటి ఉంది, తర్వాత అక్కడ నంది స్వభంలో ఇదిపోయింది. కొన్ని విగ్రహాలు స్టార్టింగ్లో కూడా ఉన్నాయి, అవి కూడా లేవు. లోపల వాటర్ ఫాల్ దగ్గర కూడా స్టెప్స్ ఉన్నాయి, అవి పోయినాయి. తర్వాత వచ్చే దారిలో కూడా కొన్ని శిల్పాలు, ఒక్కొక్క శిల్పి చూడండి ఎంత బాగా ఒక్కొక్క ఆకారము, ఒక్కొక్క డ్యాన్స్ ఒక ఆకారంతో ఉంది. అదేగా ఇక్కడ చూడండి పైన పాము వచ్చి ఆ రంధ్రాన్ని తెరిచేటట్టుగా ఈ గుహకి డోర్ అనేది ఉండదన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చి దాన్ని వాకిలి ఉండదన్నమాట. ఆ రాతి విగ్రహమే జరిగి ఇట్లా వస్తా ఉంది ఇంతకుముందు, అది కూడా లేదు. చూడండి పాము వచ్చి దాన్ని చంద్రుడిలాగా ఉంది ఆకారం. అదొకటి, అక్కడ ఒకటి, ఒక్కొక్క రకంగా ఉన్నాయి శిల్పులు. అన్నీ చూసి మేము చాలా బాగా, అప్పుడు మా ఫాదర్ ఇక్కడే జాబ్ చేస్తున్నారు, కోర్టులో పనిచేస్తున్నారు, జిల్లా కోర్టులో పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ మన సిద్ధవటం కోర్టులో. ఎవరీ సమ్మర్కి హాలిడేస్కి మా చిన్నపిల్లప్పుడు తీసుకొని వస్తూ ఉన్నారు. ఒక్కొక్క శిల్పిని చూపించి ఈ ఆకారం ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నాయి. మన వాళ్ళంట ఇక్కడ కొంతమంది వచ్చి ఇక్కడ విగ్రహాల దగ్గర ఏమన్నా మణులు, మాణిక్యాలు ఉంటాయి అని వాళ్ళు రాత్రిలో వచ్చి తోకునే వాళ్ళంట. పగులు వచ్చి మా డాడీ ఇక్కడ వర్క్ చేస్తాడనమాట. మమ్మల్ని ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఇదంతా చూపించుకుంటా చెప్పుకుంటా ఉంది. మళ్ళీ ఒకసారి స్వీట్ మెమొరబుల్ అని మా పిల్లలకి చెప్పడానికి నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఈ మట్టి రాజుల చరిత్ర గురించి ఇక్కడ రావడం జరిగింది. సో మేము కడప నుంచి జేఎస్ఓఎస్ ఆర్గనైజేషన్ అందులో వచ్చి సమ్మర్ క్యాంప్ సందర్భంగా ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పురాతనటువంటి కట్టడాలు చాలా బాగున్నవి. సో దీంతోపాటు ఇక్కడ మనకి ఏమిటి ఇంకా సో రాజు యొక్క చరిత్ర బాగా తెలుసుకోగలిగాము, రాణి యొక్క మహాల్ బాగుంది. అలాగే కొన్ని ఇక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల కొన్ని ధ్వంసమైన కొన్ని యొక్క నంది యొక్క విగ్రహం కూడా ధ్వంసమైంది. సో వీటి మీద ఒక అధికారులు ఇక్కడ ఉండే వాళ్ళు చర్యలు తీసుకోలేను. అలాగే మరుగుదొడ్డు సంబంధించింది కూడా కొద్దిగా సమస్య అనేది మేము కలుపుకున్నాము. సో దాన్ని వాళ్ళు తొందరగా చేస్తే చాలా మేలు. ఏదైనా కూడా ఇలాంటి హిస్టారికల్ యొక్క ప్లేస్లు ఉండడం మనకు చాలా మంచిది. సో తద్వారా పిల్లలకు తెలుస్తుంది అన్నమాట. సో ఏ కాలంలో మనం ఏమి, ఆ రాజు యొక్క పరిస్థితి ఏమి, వాళ్ళు ఎలా జీవించారు. సో ఈ విధంగా మనకి చరిత్ర అనేది ఇప్పుడు రాబోయే రోజు ఈ యొక్క టెక్నాలజీ వల్ల, ఏఐ వల్ల అసలు మనుషులు ఏ రాజు కూడా వాళ్ళకి తెలియకపోతుంది. కాబట్టి ఇటువంటి రోజుల్లో ఈ యొక్క వారసత్వాన్ని మనం బాగా కాపాడుకుంటూ సో ఈ చరిత్రను కొనసాగిస్తే రాబోయే తరాలు ఇంకా పిల్లలు కూడా తెలుసుకొని మంచి పరిపాలన కొనసాగిస్తూ పిల్లలు ఒక మంచి భావి పరులుగా కొనసాగి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.